జ్యోతి అప్డేట్స్ చూద్దాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రాజెక్టులో విధాన ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని నివేదికలో తెలిపింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని రిపోర్టులో వెల్లడించారు. వాస్కోస్ నివేదిక తొక్కిపెట్టారని కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది. తుమ్మిడిహట్టిలో నీటి లభ్యత లేదని సమర్థించుకున్నారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చడంలో నిజాయితీ, చిత్తశుద్ధి చూపలేదని తెలిపింది. టర్న్ పద్ధతిలో బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని సిడబ్ల్యూసి సలహా ఇచ్చినా మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేశారని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రాజెక్టులో విధాన ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని నివేదికలో తెలిపింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని రిపోర్టులో వెల్లడించారు. వాస్కోస్ నివేదిక తొక్కిపెట్టారని కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది. తుమ్మిడిహట్టిలో నీటి లభ్యత లేదని సమర్థించుకున్నారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చడంలో నిజాయితీ, చిత్తశుద్ధి చూపలేదని తెలిపింది. టర్న్ పద్ధతిలో బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని సిడబ్ల్యూసి సలహా ఇచ్చినా మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేశారని తెలిపారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక విషయాలు పొందుపరచబడ్డాయి. ప్రాజెక్టులో విధాన ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయి అంటూ పేర్కొన్నారు. ఇంకా అనేక అంశాలు అందులో పొందుపరచడం జరిగింది. వివరాలేంటి? జ్యోతిక, కాళేశ్వరంకు సంబంధించిన ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ నివేదికకు సంబంధించిన రిపోర్ట్ అయితే మరి ప్రభుత్వానికి సమర్పించింది. 31వ తేదీన జూలై రోజున ఈ యొక్క నివేదిక, ఆ కమిషన్కు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందజేశారు. మొత్తానికి ఈ కమిషన్కి సంబంధించి మరి తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీ కూడా వేసింది. దాంట్లో మరి ఆ కమిటీ కూడా ఒక రిపోర్టు తయారు చేసి కూడా ప్రభుత్వానికి ఇచ్చింది. 10 పేజీల లేఖ ఇప్పుడు మన చేతిలో 99 చేతిలో ఉంది. ఇప్పుడు ఆ లేఖలోని సారాంశం పూర్తిగా మరి ఈ ప్రాజెక్టులో మరి ఇటు ప్రభుత్వంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, తర్వాత ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు కావచ్చు, తర్వాత మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఇంకా ఈటల రాజేందర్తో పాటు అప్పుడు తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎస్కే జోషి, తర్వాత మరి ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్తో పాటు ఇక మరి ఇంజనీర్లు ఈఎన్సీగా ఉన్న మురళీధర్ రావు ఇరిగేషన్ సంబంధించి, మరి బి హరిరామ్ చీఫ్ ఇంజనీర్, అలాగే ఎండి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లిమిటెడ్కి మరి వ్యవహరించారు హరిరామ్ గారు, తర్వాత ఎన్ వెంకటేశ్వర్లు చీఫ్ ఇంజనీర్ కాళేశ్వరం రిపోర్ట్. ఓవరాల్గా మరి బి నాగేందర్ ఈఎన్సీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కు సంబంధించిన అంశంలో కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్టు 2016లో మొదలు పెట్టిన తర్వాత మరి శరవేగంగా పూర్తి చేశాము. మరి కాళేశ్వరం గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాము, సో 1 కోటి ఎకరాల మాగాణం చేస్తామని అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి మరి 1,00,000 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో మరి గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందీర్ల ఈ 3 ఆనకట్టాల్లో మరి కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి కూడా మరి మేడిగడ్డ వద్ద ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2 ఏదైతే పిల్లర్లు ఉన్నాయో అవి కుంగిపోవడం కావచ్చు, ఒక పిల్లర్లో పగులు కూడా రావడం కావచ్చు, మొత్తానికి 3 ఏళ్లలో పూర్తి చేసిన ప్రాజెక్టులో ఇలాంటి లోపాలు బయటపడడంతో ఇక ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ దీంట్లో అవినీతి జరిగిందని ఆరోపించింది. ప్రభుత్వంలోకి వచ్చాక మరి దాంట్లో ఆ పిల్లర్లో పగులు రావడంతో ఇక ఆ ప్రాజెక్టు పనికిరాదు, 1,00,000 కోట్లు కూడా దుర్వినియోగం అయిపోయాయి. సో దీంట్లో మరి అప్పుడున్న ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్టుపై
విచారణ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరి విజిలెన్స్ ఎంక్వైరీ విచారణ కూడా పూర్తయిపోయింది. సో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తిగా అధికారులలో పూర్తిగా తప్పంటూ తేల్చింది. సుమారు 54 మంది మరి ఆ ప్రాజెక్టులో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో ఇంజనీర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, వారందరూ కూడా దోషులేనని చెప్పి మరి నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 3 ఇంజనీర్లపై కూడా మరి ఏసీబీ రైడ్ చేసింది. అక్రమాస్తులు సంపాదించారని గుర్తించింది. సో దీంట్లో మరి వందల కొద్ది ఆస్తులు కూడా మరి వారికి సంబంధించిన ఆస్తులు కూడా బహిర్గతం అవుతున్నాయి. సో మిగిలిన వారు కూడా మరి ఖచ్చితంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మరి గుత్తేదారుల నుంచి కుమ్మక్కయ్యారా, ఓవరాల్గా ఈ అక్రమాస్తులు ఎలా సంపాదించారనే విషయంలో కూడా ఒకవైపు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరొక వైపు మరి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో నివేదిక ఆధారంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకొనుంది. దీంట్లో ప్రాథమికంగా మరి నివేదికలో పేర్కొన్న విధంగా మరి 7గురిని కూడా దీంట్లో కొంత వీరందరి ప్రమేయం ఉంది కనుక ఇటు అప్పుడున్న సీఎం మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, తర్వాత మరి అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కావచ్చు, తర్వాత మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కావచ్చు, సో అప్పుడు మరి తెలంగాణ ప్రభుత్వ మరి చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎస్కే జోషి కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా ఉన్న స్మితా స్వబర్వాల్ కావచ్చు, తర్వాత మరి మురళీధర్ ఈఎన్సీగా పనిచేశారు ఇరిగేషన్ శాఖకి సంబంధించి, మరి ఆయన ప్రమేయం కూడా ఉంది. సో ఓవరాల్గా హరిరామ్ చీఫ్ ఇంజనీర్ ఈయనపై ఏసీబీ కూడా విచారణ చేసింది. సుమారు 1000 కోట్ల ఆస్తులు కూడా ఉన్నట్టు కూడా ఇప్పటికే గుర్తించారు. ఎన్ వెంకటేశ్వర్ల విషయంలో కూడా మరి ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్గా వ్యవహరించారు. అట్ ద సేమ్ టైం బి నాగేందర్రావు ఈఎన్సీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్. సో మొత్తానికి లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్ట్ అయితే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. సో దీన్ని మరి తెలంగాణలోని 1 కోటి ఎకరాలకు మాగాణం చేయడానికి ఇది నిర్మించాము. దీంట్లో మరి చాలా రిజర్వాయర్లు కూడా నిర్మించారు. సో ఓవరాల్గా చూసుకుంటే గోదావరి నదిపై గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు మరి వర్షాకాలంలో వరదలు వచ్చి ఆ వరద నీరంతా కూడా వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. సో దీంట్లో మరి ఈ వరద నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తి మరి మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కు, ఆ తర్వాత మరి మిడ్మానేర్ నుంచి రంగనాయక సాగర్, అక్కడ నుంచి ఇక కొండపోచమ్మకి, తర్వాత మల్లన్న సాగర్కి, ఇలా అనేకమైన రిజర్వాయర్లను కూడా నిర్మించి మొత్తానికి ఈ రిజర్వాయర్లను అన్నీ నింపడం ద్వారా తెలంగాణలోని వ్యవసాయానికి కావచ్చు, మరి రైతులకు మరి 2 పంటలకు నీళ్ళు అందించే దిశగా కూడా ఈ ప్రాజెక్టు నిర్మించాము. సో ఇది మరి చాలా గొప్ప ప్రాజెక్ట్ అని అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంది. అయితే దీంట్లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసింది, కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగిందని చెప్పి కూడా చేసిన ఆరోపణలను ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విచారణకు ఆదేశించింది. సో దీంట్లో మరి విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయిపోయింది. మరి ఎన్డీఎస్ఏ కూడా ఈ యొక్క ప్రాజెక్టు పనితీరుపై కూడా మరి నివేదిక ఇచ్చింది. సో ఓవరాల్గా కొంత ఇంజనీర్ల చేతివాటం ప్రదర్శించినట్టు స్పష్టమవుతోంది. కొంత నిర్లక్ష్యము, కొన్ని మరి థర్డ్ పార్టీ నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అంటే ముఖ్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కేసీఆర్ మరి తానే ఇంజనీర్గా డిజైన్ చేశారని చెప్పి కూడా అప్పుడు మరి గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు అదే అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దీనిపైన విచారణ చేపించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా విచారణ పూర్తయిపోయింది. సుమారు 400 పేజీల నివేదిక అయితే మరి జస్టిస్ పీసీ ఘోష్ కమిషను మరి ఆ ప్రభుత్వానికి అందజేసింది. దీంట్లో బ్రీఫ్గా దీనిపై అధ్యయనం చేసి మరి బ్రీఫ్గా ఒక కమిటీని నియమించి బ్రీఫ్గా ప్రభుత్వానికి ఒక నోటు ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఆ నోటు కూడా పూర్తయిపోయింది. ఆ నోటుకు సంబంధించిన అంశంలో ఇప్పటికీ ప్రధానంగా 7గురిని అయితే దీంట్లో గుర్తించారు. దాంట్లో మరి కేసీఆర్, హరీష్ రావు, ఈటలతో పాటు మరి అప్పుడున్న చీఫ్ సెక్రటరీగా ఉన్న మరి ఎస్కే జోషి కావచ్చు, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ను కూడా ఇన్వాల్వ్ చేశారు. తర్వాత మరొక 4 ఇంజనీర్లను కూడా మరి ఇందులో వారి ప్రమేయం ఉంది. సో వీరంతా కూడా మొత్తానికి దుర్వినియోగానికి పాల్పడ్డారు, నిర్లక్ష్యం వహించారు. సో ఈ ప్రాజెక్టు విషయంలో 3 సంవత్సరాల్లో త్వరితగతిన నిర్మించిన ప్రాజెక్టు మరి అప్పుడు ఆ ప్రభుత్వం అతి వేగంగా నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న నేపథ్యంలో మరి మేడిగడ్డ వద్ద ఒక పిల్లర్ పగులు రావడం కావచ్చు,
మా ప్రాజెక్టులో కొన్ని మరి ఆనకట్ట కుంగిపోవడం కావచ్చు, అట్ ద సేమ్ టైం సుందిళ్ళ దగ్గర కూడా ప్రాజెక్టులో బొంగోలు రావడం కావచ్చు, ఇలాంటి లోపాలను గుర్తించిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం అవినీతి జరిగింది, మరి విచారణ చేయించాల్సిందే అని చెప్పి పట్టుబట్టి ఈ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియమించిన నేపథ్యంలో ఆ నివేదిక ఆధారంగా ఈరోజు కేబినెట్ భేటీ కూడా జరగబోతోంది. సో ఆ కేబినెట్ భేటీలో కూడా మరి యొక్క అంశంపై చర్చించి మరి ఎలా నిర్ణయం తీసుకోవాలనే దానిపై మరి మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీలో మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నాయకత్వంలో జరుగుతున్న కేబినెట్ భేటీలో మంత్రులకు మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం మరొక 10 రోజుల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. జ్యోతి. థ్యాంక్ యూ శ్రీనివాస్.